హాయ్ అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అంటే కిడ్స్ వేర్ అనమాట. చిన్న పాప ఒక 2 year. ఈ ఫ్రాక్ ఏ విధంగా డిజైన్ చేశానో మీరు వాచ్ చేయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా ఈ ఫ్రాక్. ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనేది మీరు ఇంట్లో ఏ విధంగా మీరు స్టిచ్ చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం టైలర్స్ అయితే కనుక మనం డ్రెస్సెస్ ఫ్రాక్స్ కట్ చేయగా కొన్ని సైడ్స్లో మిగిలిపోతాయి క్లాత్స్. ఈ టైప్ ఆఫ్ క్లాత్స్ని మనం పడేయొద్దు. వాటితో ఏంటంటే మనం మంచి బ్యూటిఫుల్ ఫ్రాక్స్ డిజైన్ చేయొచ్చు. ప్లస్ మనకి ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కిడ్స్ వేర్ ఫ్రాక్స్ ఏ విధంగా కుట్టొచ్చు ఆ క్లాత్స్ మీద మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంట్లో మీ పాపకి మీరు ఏ విధంగా కొలత తీసుకొని ఏ విధంగా మీరు స్టిచ్ చేయొచ్చు అనేది నేను ఈరోజు కట్ చేసి కుట్టి చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఈ ఫ్రాక్ చూసారు కదా, ఈ ఫ్రాక్ అనేది ఏ విధంగా కుట్టానో ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ ఏ విధంగా మీరు కట్ చేయొచ్చు, తర్వాత ఏ విధంగా కుట్టొచ్చు అనేది నేర్చుకోండి. నేను ఈజీగా చెప్తాను మీకు. ఏ విధంగా ఉన్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలన్నమాట. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ వాచ్. ఇవి డ్రెస్సెస్ కట్ చేయంగా మిగిలిన క్లాత్స్. ఈ క్లాత్స్తోనే మనం ఫ్రాక్స్ డిజైన్ చేద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఎవ్రీ నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా మీకు వస్తుంది. ఫస్ట్ ఎల్లో కలర్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఐరన్ అవైలబుల్ ఉంటే కనుక ఐరన్తో నీట్గా ఐరన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక 1/2 inch మార్జిన్ లైన్ డ్రా చేసేసుకోండి. నెక్ బ్రాడ్ వచ్చి 2.25 నెక్ బ్రాడ్ 2.25కి మార్కింగ్ చేసేసేయండి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చి 2 inchesకి మార్కింగ్ చేయండి. షోల్డరు 2 inchకి మార్కు, బ్రాడ్ ఏమో 2.25, షోల్డర్ వచ్చి 2 inches, నెక్ డీప్ వచ్చి 3.5 మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు షోల్డర్ నుంచి నెక్ వరకు ఒక బాక్స్ ఈ విధంగా డ్రా చేసి ఆ బాక్స్లో ఒక మంచి రౌండ్ని డ్రా చేయండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ రౌండ్స్ అనేది నీట్గా వస్తాయి. ఒక డ్రాయింగ్ నీట్గా డ్రా చేసేసాయండి. ఇప్పుడు షోల్డర్కి మనం 2 inches మార్కింగ్ చేసాం కదా, అదే విధంగా నెక్ రౌండ్ ప్రకారంగా 2 inches అనేది ఈ విధంగా మార్కింగ్ డ్రా చేయండి. కంప్లీట్గా 2 inches ఎగ్జాక్ట్గా 2 inches మార్కింగ్ టిక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ టిక్స్ మొత్తం కలిపేసుకుంటూ ఒక నీట్ మంచిగా రౌండ్ అంటే మనకేంటంటే 2 inch మార్కింగ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా అయితే రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఆ టిక్స్ మొత్తం కలిపేసుకొని ఈ విధంగా రౌండ్ మార్కింగ్ చేసేయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఒక 1/2 inch ఎక్స్ట్రా మార్జిన్ వదులుకొని కట్ చేసేయండి ఆ రౌండ్ షేప్ని ఈ విధంగా. నెక్కు వచ్చేసరికల్లా ఒక 1/2 inch మార్జిన్ వదిలి నెక్ రౌండ్ని కట్ చేయండి. నెక్కు వచ్చేసరికి 1/2 inch, రౌండ్స్ దగ్గర మాత్రం 1/2 inch మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి ఈ యొక్క రౌండ్ని ఒకసారి చూడండి. ఈ విధంగా రౌండ్ అనేది మనం కట్ చేసింది ఈ విధంగా ఇలా వస్తుందన్నమాట. మనం మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ ఉంది కదా, ఇదే రౌండ్ షేప్ని ఇంకొక పార్ట్ కట్ చేద్దాం. సేమ్ ఇప్పుడు ఎల్లో క్లాత్ అనేది తీసేసుకొని దాన్ని కూడా సేమ్ యాస్టిస్గా డబుల్ ఫోల్డ్ చేసి ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కట్ చేసాం కదా, ఆ రౌండ్ని 4 folds
క్లాత్ని ఎల్లో క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ని కూడా దాని మీద నీట్గా పరిచేయండి. ఐరన్ అవైలబుల్ ఉంటే కనుక ఐరన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐరన్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిగా నీట్గా ఏంటంటే ఏదైనా ఫోల్డ్స్ ఉంటే కూడా నీట్గా క్లీన్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు ఈ ఫస్ట్ మనం కట్ చేస్తాం కదా రౌండ్ నెక్, ఈ రౌండ్ ప్యాచ్ అనేది ఇంకొకటి ఇప్పుడు మనం క్లాత్ అయితే ఫోల్డ్ చేసాం కదా ఆ క్లాత్ ప్రకారంగా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేద్దాం. సేమ్ అన్నిటి ఏంటంటే ఫస్ట్ దానికి మార్జిన్ ఉంది కాబట్టి ఇంకా మనం ఏం మార్జిన్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సేమ్ ఫస్ట్ రౌండ్ ఏ విధంగా వచ్చిందో అదే రౌండ్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసాయి. ఇప్పుడు చూడండి 2 రౌండ్స్ మనకి కటింగ్ చేసేసుకున్నాం. చాలా ఈజీగా కట్ చేసుకున్నాము, ఎక్కువ టైం కూడా పట్టదు. 2 ఈక్వల్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఇది కింది ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఈ కింది పార్ట్ వచ్చేసరికల్లా మనం ఏంటి దీన్ని ఇదొక డ్రెస్లో మిగిలిన క్లాత్ దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి దీన్ని మొత్తం 4 ఫోల్డ్స్ చేయాలన్నమాట. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసాం కదా దాన్ని కూడా ఇంకొక ఫోల్డ్ చేయాలి. మొత్తం 4 మడతలు అనమాట. 4 మడతలు వేసేద్దాము. అయితే ఫస్ట్ మనం ఎల్లోది కట్ చేసాం కదా అది యోక్ పార్ట్ 5 ఇంచులు ఉండింది. ఆ 5 ఇంచులు వదులుకొని రిమైనింగ్ మెజర్మెంట్ చేద్దాం. యాక్చువల్గా ఫ్రాక్ హైట్ వచ్చి 16 ఇంచెస్ అనమాట. ఆ 16 ఇంచెస్కి 5 ఇంచెస్ వదులుకొని ఎక్స్ట్రా మార్జిన్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాము. ఇప్పుడు క్లాత్కి కార్నర్ నుంచి మనం మార్క్ చేసాం కదా అది 2 ఈక్వల్గా తీసుకొని ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మెజర్మెంట్కి ఎక్స్ట్రా మార్కింగ్కి యాడ్ చేసేసుకొని కట్ చేసేద్దాం. ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఏంటంటే ఫోల్డ్కి మార్జిన్ అనమాట. కట్ చేసేద్దాం. చూసారు కదా ఈ విధంగా 4 ఫోల్డ్స్ అనేది ఈక్వల్గా మడత పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కట్ చేసాం కదా. ఇప్పుడు 4 నుంచి డబుల్ ఫోల్డ్కి వచ్చాము. ఈ డబుల్ ఫోల్డ్ నుంచి కూడా ఈ విధంగా కట్ చేసేయండి. దేనికి దానికి డివైడ్ అయిపోతుంది అనమాట. అంటే ఇది దేనికి దానికి సపరేట్గా క్లాత్ని డివైడ్ చేసేసి కట్ చేసాము. ఇప్పుడు మనం ఏంటంటే ఈ రౌండ్ షేపు ప్లస్ ఎల్లో క్లాత్ ఇంకొకటి ప్రింటెడ్ క్లాత్ 2 ఏ విధంగా స్టిచ్ చేద్దామో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న రౌండ్స్ ఉన్నాయి కదా ఈ రౌండ్స్ని ఒకదాని మీద ఒకటి ఎగ్జాక్ట్గా పరిచేసి మనం ఏదైతే 1/2 ఇంచ్ మార్జిన్ వదులుకున్నామో ఆ మార్జిన్ ప్రకారంగా రౌండ్గా స్టిచ్ చేసేద్దాం. రౌండ్గా స్టిచ్ వేసేసేయండి. ఎందుకంటే ఎక్కడ గ్యాప్ వద్దు ఏమొద్దు. మనం 1/2 ఇంచ్ అయితే మార్జిన్ వదిలేమో ఆ మార్జిన్ ప్రకారంగా కంప్లీట్గా రౌండ్ షేప్కి స్టిచ్చింగ్ చేసేద్దాం. లాస్ట్కి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే రఫ్ తీసేసుకొని పక్కకి తీసేసేయండి థ్రెడ్. అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్ దగ్గర చిన్న చిన్న కాట్లు అనమాట రౌండ్గా కాట్లు పెట్టేయండి. ఆ కాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం తిప్పేస్తూ ఉంటే అది నీట్గా తిరిగిపోద్ది అనమాట. 2 క్లాత్స్ అనేది ఈ విధంగా తిప్పేస్తే తిరిగిపోద్ది అనమాట. అందుకే మనం వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా స్టిచ్కి యువతల్ని చిన్న చిన్న కాట్లు అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లాగ ఓపెన్ చేసేద్దాం నీట్గా. మనం కుట్టిన కుట్టు పర్ఫెక్ట్గా హాఫ్ ఇంచ్ పెట్టి మార్జిన్ పెట్టి స్టిచ్ చేసాం కదా నీట్గా మనం కాట్లు కూడా పెట్టేసాము. మనం చేసింది నీట్గా ఉంది కాబట్టి రౌండ్స్ కూడా కరెక్ట్గా నీట్గా ఓపెన్ అప్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా నీట్ ఏంటంటే కొంచెం లోపల ఫింగర్ పెట్టుకొని మార్జిన్ సరిగా సెట్ చేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఆ 2 జాయింట్ అనేది ప్రాపర్గా తిరిగిపోతుంది. ఈ విధంగా చూసారు కదా ఎంత నీట్గా రౌండ్ షేప్ వచ్చేసిందో. మనం 2 పార్ట్స్ జాయింట్ చేయంగా చాలా నీట్గా అటాచ్ అయిపోయింది కదా.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం జాయిన్ చేసినటువంటి కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్ మీద రౌండ్గా ఒక కినారీ స్టిచ్ అనమాట. అది కినారీ అని అంటే కార్నర్లో వేయాలి. అంటే మనం 1/2 ఇంచు 1/4 ఇంచు అట్లా వదులుకొని వేయద్దు, ఎగ్జాక్ట్గా కార్నర్లో ఈ స్టిచ్ అనేది రావాలన్నమాట. అలాగా పూర్తిగా రౌండ్ అంతా ఈ స్టిచ్ మనం స్టిచ్ చేసేద్దాం. ఎగ్జాక్ట్గా ఆ కార్నర్ మీద స్టిచ్ పడితే ఏంటంటే మనం వేసే స్టిచ్ కూడా చాలా నీట్గా క్యూట్గా కనిపిస్తుంది అనమాట ఈ ఫ్రాక్కి. అందుకోసమని ఎగ్జాక్ట్గా కార్నర్లోనే స్టిచ్ వేయండి. స్టిచ్ వేసేసాం కదా. ఇప్పుడు ఏంటంటే నెక్ అనేది కంప్లీట్గా అటాచ్ చేసేద్దాం. నెక్ కూడా ఎందుకంటే ఓపెన్ ఉంది కదా, నెక్ అనేది కంప్లీట్గా అటాచ్ చేసేద్దాం. ఎందుకంటే మొత్తం అలా ఫిక్స్గా ఉండిపోవాలన్నమాట. పైన పార్ట్ మొత్తం రౌండ్ షేప్ పార్ట్ అంతా కంప్లీట్గా ఫిక్స్గా ఉండిపోతుంది. చూసారు కదా మొత్తం రౌండ్. ఇప్పుడు ఈ నెక్కి ఏంటంటే కంప్లీట్గా ప్లెయిన్ ఉంది కాబట్టి ఒక పైపింగ్ వేసేద్దాం. పైపింగ్ వేసేటప్పుడు ఏంటంటే మనం కింద ఏదైతే వేరే కాంట్రాస్ట్ క్లాత్ తీసుకున్నామో ఆ క్లాత్ని ఒక 1 ఇంచ్ సైజులో ఒక క్రాస్ పీస్ కట్ చేసేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్ సైజులో క్రాస్గా ఉండాలి. పైపింగ్ మనం ఏంటంటే పైపింగ్ వేసే క్లాత్ ఎప్పుడైనా సరే క్రాస్లో కట్ చేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ రాదు. ఉన్న క్లాత్ని క్రాస్లో తీసుకొని ఒక 1 ఇంచ్ సైజులో నెక్కి సరిపడా ఒక 1 or 2 or 3 అలాగా ఒక పీస్ కట్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసేద్దాం. ఆ క్రాస్ పీస్ అనేది జాయిన్ చేసేసి, ఎందుకంటే నెక్కి సరిపోద్దో లేదో అని చెప్పేసి 3 పార్ట్స్ కట్ చేశాను నేను. ఆ 3 పార్ట్స్ అనేది నీట్గా అటాచ్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నెక్కి మనం ఈ పైపింగ్ వేస్తున్నాం అనమాట. క్లాత్ పైపింగ్ అనేది ఏ విధంగా వేస్తున్నానో ఒకసారి చూడండి. నెక్ దగ్గర ఏంటంటే కొంచెం ఎగుడు దిగుళ్ళు వస్తున్నాయి కదా, ఆ ఎగుడు దిగుళ్ళు కూడా నీట్గా సమానం కట్ చేసేసేయండి. ఎందుకైనా మంచిది, ఎగుడు దిగుడు లేకుండా నెక్కి సమానం కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఏదైతే 1 ఇంచ్ క్రాస్ పీస్ క్లాత్ కట్ చేసామో దాన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి ఒకవైపు స్టిచ్ వేయండి. ఈ విధంగా కార్నర్లో ఒకవైపు స్టిచ్ వేయండి. కార్నర్లో ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డ్ దగ్గర స్టిచ్ కంప్లీట్గా చివరి వరకు మనం కట్ చేసుకున్న 1 ఇంచ్ పీస్ మొత్తం కంప్లీట్గా స్టిచ్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఇప్పుడు మనం ఏంటంటే మనం 1/4 ఇంచ్ అయితే మార్జిన్ పెట్టుకున్నాం కదా నెక్కి, ఆ 1/4 ఇంచ్ ప్రకారంగా ఇప్పుడు మనం తయారు చేసినటువంటి పైపింగ్ క్లాత్ ఆ 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. ఈ క్లాత్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా నెక్కి కంప్లీట్గా స్టిచ్ వేసేసేయండి. 1/4 ఇంచ్ మనం మార్జిన్ వదులుకున్నాం కాబట్టి మన దగ్గర 1/2 ఇంచ్ ఇప్పుడు ఏంటంటే 1 ఇంచ్ క్రాస్ పీస్ని డబుల్ ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ తయారు చేసాము. ఈ 1/2 ఇంచ్ని 1/4 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేస్తున్నాం. ఇప్పుడు మనం చూసి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు పైపింగ్ అనేది. ఎందుకంటే మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే బెస్ట్, కొంచెం తక్కువ అనుకుంటే సరిపోకపోతే మళ్ళీ తయారు చేసుకోవాలి. అందుకోసమని ఇప్పుడు ఏంటంటే మనం కుట్టంగా కొంచెం ఎగుడు దిగుడు క్లాత్ ఎక్స్ట్రా ఏమన్నా మార్జిన్స్ ఉంటే కనుక ఈ విధంగా సమానంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఏం చేస్తారంటే ఆ రౌండ్ ప్రకారంగా సన్నటి కాట్లు అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ రౌండ్ షేప్ కుట్టిన తర్వాత మనం పెట్టాం కదా కాట్లు, ఆ విధంగా సన్నటి కాట్లు అనేది రౌండ్ చుట్టూతా పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఒక 1 సైడ్ కుట్టాం కదా, ఇంకొక సైడు ఇలాగ లోపలికి మడతేసేసుకొని ఒక సైడ్ కుట్టాము, ఇంకొక సైడ్కి ఇట్లాగ లోపలికి మడతేసి ఈ విధంగా స్టిచ్ వేసేసేద్దాం. పైపింగ్ అనేది అటు సైడ్ కుట్టాము, ఇటు సైడ్కి స్టిచ్ వేస్తున్నాం, ఇటు సైడ్ ఫోల్డ్ చేసి నెక్ చుట్టూతా ఇదే విధంగా స్టిచ్ రావాలి. కంప్లీట్గా నెక్ మొత్తం ఈ విధంగా క్లాత్ పైపింగ్ స్టిచ్ వేయాలి. ఏంటంటే కొంచెం పైపింగ్స్ ఆ విధంగా వేస్తూ ఉంటే నెక్ అనేది మరీ ప్లెయిన్గా ఉండకుండా ఈ విధంగా పైపింగ్ చూశారు కదా
ఈ విధంగా నెక్ మొత్తం పైపింగ్ వేసేయాలన్నమాట. ఈ రౌండ్స్ చూసారు కదా, నేను ఎక్కడ ఓపెన్ పెట్టలేదు, మొత్తం ఇది కంప్లీట్గా రౌండ్ వచ్చింది, ఎక్కడ నెక్స్ అనేది ఓపెన్ పెట్టలేదు. ఇప్పుడు కింది పార్ట్ మనం ఏదైతే ఒక సైజులో కట్ చేసుకున్నాం కదా, ఈ కింది పార్ట్ని ఫస్ట్ 1 పార్ట్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఫ్లీట్స్ నీట్గా అందంగా పెట్టేయండి. ఆ ఫ్లీట్ కూడా ఏంటంటే చాలా క్యూట్గా కనిపించాలన్నమాట. చిన్న పాపలకి ఏంటంటే ఈ కుచ్చు ద్వారా ఆ ఫ్రాక్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అందుకే కుచ్చు అనేది చిన్న కుచ్చులు దగ్గరగా పెట్టేసాను. ఏంటంటే కొంచెం సరిపడా మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా కుచ్చుతో సమానంగా 2 పార్ట్స్కి ఈ విధంగా సన్నటి కుచ్చులు అనేది స్టిచ్ వేయాలి. అంటే కుచ్చుకి ఏంటంటే గ్యాప్ రాకుండా పక్కనే కొంచెం ఈక్వల్గా ఒకటే సైజులో మనం ఏంటంటే ఒకటే సైజులో కుడతా ఉంటే ఏమైందంటే కుచ్చు కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పార్ట్కి కూడా సేమ్ ఫస్ట్ ఏ విధంగా అయితే మనం కుచ్చు పెట్టామో అదే కుచ్చు ఈక్వల్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నీట్గా స్టిచ్ చేసేద్దాం. మనం పెట్టే కుచ్చు ఎంత నీట్గా ఉంటే ఫ్రాక్ కూడా అంత నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, 2 పార్ట్స్కి కుచ్చు వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ యోక్ పార్ట్కి దీన్ని అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు మనం రౌండ్ షేప్ ఏదైతే మనం తయారు చేసుకున్నామో పైపింగ్తో దీన్ని ఇట్లాగా 4 భాగాలుగా మడత పెట్టి ఒక మార్కింగ్ అనమాట. ఈ మార్కింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కుచ్చు పెట్టామో కింది పార్ట్ భాగాన్ని అంటే ఒక మార్కింగ్, ఆ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు అన్నట్టుగా గుర్తు అనమాట. ఎందుకంటే ఆ మార్కింగ్ అనేది లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అటు ఇటు ఎగుడు దిగుడు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మార్కింగ్ అనేది సమానంగా ఉంటుంది కాబట్టి ఒక విధంగా అంతవరకు ఓపెన్ పెట్టేసి అక్కడి నుంచి ఈ యోక్ పార్ట్ అనేది నీట్గా స్టిచ్ చేసేద్దాం. ఆ కుచ్చు పైన ఈ యోక్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసేసేయండి. ఈ విధంగా నీట్గా కుట్టు కూడా ఏంటంటే యోక్ పార్ట్కి కార్నర్లోనే స్టిచ్ వేయాలి. అటు ఇటు కదలకుండా కార్నర్లో వేస్తే ఏమవుతుందనంటే ఫస్ట్ మనం ఆల్రెడీ కార్నర్లో స్టిచ్ చేసాం కాబట్టి అదే స్టిచ్ మీద ఇప్పుడు ఇంకొక స్టిచ్ రావాలన్నమాట. డబుల్ స్టిచ్ కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూసుకొని కొంచెం జాగ్రత్తగా నీట్గా, ఎందుకంటే మనం ఎంత నీట్గా కుడితే ఆ ఫ్రాక్ కూడా అంత నీట్గా బ్రైట్గా క్యూట్గా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న పాపల ఫ్రాక్ కాబట్టి మనం తయారు చేసేటప్పుడు కొంచెం టైం తీసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా ఈజీ, జస్ట్ 20 మినిట్స్లో మనం ఇది కట్ చేసి కుట్టేసేయచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది ఈ ఫ్రాకు. చూసారు కదా, ఒక సైడ్ అయిపోయింది, ఇంకొక సైడ్ అటాచ్ చేసేద్దాం. 1 సైడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సైడ్ కూడా అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్కింగ్ చూసారు కదా, ఈ మార్కింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. మార్కింగ్ లేకపోతే మనకి రాంగ్ అయిపోతుంది అనమాట. స్టిచ్ మనం ఎంత కష్టపడి నీట్గా తయారు చేసినంత వేస్ట్ అయిపోతుంది. మనకు మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కింగ్ అనేది ఏంటంటే సింపులే కదా, జస్ట్ 4 ఫోల్డ్స్ చేసుకొని ఒకటే మార్క్ చేస్తే 4 వైపులు కూడా మార్కింగ్ పడిపోతుంది కాబట్టి చాలా సింపుల్ మార్కింగ్ ఇది. మార్కింగ్ అనేది కంపల్సరీగా చేసేయండి. ఇప్పుడు మనం పెట్టిన కుచ్చు మీద నీట్గా కార్నర్లో స్టిచ్ పడాలి చూడండి. ఎందుకంటే డబుల్ ఆల్రెడీ ఒక స్టిచ్ ఉన్నింది, అదే స్టిచ్ మీద ఈ స్టిచ్ రావాలన్నమాట. డబుల్ మాత్రం స్టిచ్ కనిపించొద్దు. ఎందుకంటే ఫ్రాక్స్కి ఎప్పుడైతే ఎంత నీట్గా కుట్టు అనేది సింగిల్గా కనిపిస్తుందో ఫ్రాక్ అనేది అంత నీట్గా ఉంటుందన్నమాట. నేను ఏ విధంగా అయితే ఈ వీడియోలో చూపించినట్టుగా నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీరు ఇంట్లో కూర్చొని ఈజీగా ట్రై చేయొచ్చు. చిన్న పిల్లలు మీకు ఉంటే కనుక వాళ్ళకి చాలా ఈజీగా కుట్టవచ్చు. ప్లస్ మనకి షాప్ ఉంటే కనుక చిన్న పాపలకి ఈ విధంగా స్టిచ్ చేసి మనీ కూడా మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట. మనం తీసుకున్న కాంట్రాస్ట్ క్లాత్ అనేది ఎంత ఎల్లో కలర్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన 2 క్లాత్స్ అనేది మనం సొంతంగా తీసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు సైడ్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసుకొని అప్పుడు ఎక్కడైతే మనం రఫ్ తీసుకున్నామో అక్కడ నుంచి కింది వరకు ఒకటే స్టిచ్, కింద లాస్ట్లో కూడా రఫ్ తీసేసుకోండి.
ఒక వన్ సైడ్ స్టిచ్ అయిపోయింది. సెకండ్ సైడ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఎక్కడైతే మనం స్టార్ట్ చేసుకున్నాం అక్కడ రఫ్ తీసేసుకొని కింది వరకు ఒకటే విధంగా స్టిచ్ వేసేసేయండి. 1/2 ఇంచు మార్జిన్ వదిలేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసి లాస్ట్కి వచ్చేసరికల్లా కంపల్సరీగా రఫ్ తీసేసేయండి. ఎందుకంటే రఫ్ తీయడం వల్ల ఏంటంటే కుట్టకూడదు అనమాట. చూడండి నీట్గా వచ్చేసింది కదా ఫ్రాకు. ఇప్పుడు మనం కింది సైడ్ ఏంటంటే ఒక 1 ఇంచ్ వదులుకున్నాం కదా మార్జిన్. ఆ మార్జిన్ ఏంటంటే ఇప్పుడు కింది వరకు ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టేద్దాం అన్నమాట. మడత ఫోల్డ్ చేసి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసేద్దాం. మనం 1 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ ఏంటంటే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని రౌండ్ కుట్టేద్దాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో ఫ్రాక్. చాలా సింపుల్గా ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్స్ అనేది చాలా ఉన్నాయి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా సింపుల్గా ఈజీగా అయిపోయే చెప్తాను. ఫ్రాక్ చూస్తే కొంచెం ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది నాకు. అందుకు ఒక చిన్న బౌ తయారు చేశాను. తయారు చేసి ఆ బౌ అనేది నెక్ దగ్గర ఇట్లా యాడ్ చేశాను అనమాట. అంటే మనకేంటంటే చూసే కొద్ది ఏమవుతుంది, కొంచెం ఇంకేదైనా యాడ్ చేద్దాం అనిపిస్తే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫైనల్గా ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఆ చిన్న బౌ ద్వారా ఇంకా ఫ్రాక్ ఇంకా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఇవి నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చాలా ఫ్రాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. బాయ్.